విప్లవాల గడ్డ సిక్కుల్లో ఉద్యమాలంటే కొత్త ఏమీ కాదు ఎవరికి. ఆ ఉద్యమాల్లో ఇటు సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్, ఇటు కాకరాపల్లి పవర్ ప్లాంట్. ఈరోజు మనం కాకరాపల్లి పవర్ ప్లాంట్లో అయితే ఉన్నాము. ఇక్కడే 2009లో ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే కాకరాపల్లి పవర్ ప్లాంట్ కట్టాలని చెప్పేసి శంకుస్థాపన చేసింది. 2440 మెగావాట్ల విద్యుత్తుని ఇక్కడి నుంచే పెంపొందించాలనే ఉద్దేశంతో ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఒక శ్రీకారం చుట్టింది. అయితే తంపర భూముల్లో ఇలాంటి విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయకూడదంటూ కూడా పెద్ద ఉద్యమాలే రేగినాయి అనే చెప్పాలి. దీనికి సంబంధించి చుట్టుపక్కల 59 గ్రామాలు కూడా ప్రజలు కూడా ఉవ్వెత్తున ఉద్యమకారులాగా ముందుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈరోజు 2025వ సంవత్సరం, అంటే దాదాపు 14 సంవత్సరాల పాటు ఈ పవర్ ప్లాంట్ కథ అయితే నడిచిందనే చెప్పాలి. అయితే 1108 జీవోని రద్దు చేయాలంటూ కూడా నేటికి కూడా ఉద్యమకారులు అయితే ఇక్కడ శిబిరాలు ఏర్పాటు చేసుకుని తమ నిరసనలు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు ఇక్కడ 2011లో ఒక చిమినీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చిమినీ ఎత్తు చూసుకుంటే 173 మీటర్ల పొడవైనటువంటి ఆ చిమినీ. ఈరోజు ఆ చిమినీని నేలమట్టం చేశారు. ఎందుకంటే గతంలో 12,000 కోట్లతో ఈ పవర్ ప్లాంట్ పనులు ప్రారంభించి 40% కూడా పనులు చేయకుండా ఎగవేసిన ధోరణిలో బ్యాంకులు కూడా దీన్ని వేలం వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ వేలంలో ఇంకో బిడ్డర్ అయితే దీన్ని తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఆ బిడ్డర్ ఇక్కడ ఏం కడతారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఇక్కడ ప్రజల్లో అయితే ఉంది. అయితే తంపర భూములు చెడగొట్టకుండా ఏది కట్టినా ఆమోదయోగ్యమే, కానీ తంపర భూములు చెడగొడితే మాత్రం ఊరికనే ప్రసక్తి లేదంటూ కూడా పలు అనుమానాలు అయితే ఇక్కడ రేకెత్తుతున్నటువంటి పరిస్థితి. దీని అంతటికీ కూడా ఆజ్యం పోసింది ఆ 173 అడుగుల చిమ్నీని నేలమట్టం చేయడమే. అయితే ఇప్పటికీ ఉద్యమకారులు అయితే ఆ శిబిరం దగ్గరే ఉన్నారు. ఆ శిబిరంలో ఉన్నటువంటి ఆ ఉద్యమకారులని మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పవర్ ప్లాంట్ ఉద్యమం స్టార్ట్ చేసి నేటికి 5,000 పైచిలుకు రోజులు అయితే గడుస్తూ ఉన్నాయి. వీళ్ళు 1108 జీవోని రద్దు చేయాలంటూ కూడా నేటి వరకు కూడా పోరాటం అయితే చేస్తూ ఉన్నారనే చెప్పాలి. అయితే ఈ పోరాటానికి ఇంకా అనుమానాలు క్రియేట్ చేసేటట్టు ఆ 173 అడుగుల చిమ్నీని అయితే బద్దలు కొట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు ఈ 108 జీవో ఏం చెప్తుంది, ఎందుకు వీళ్ళు పోరాడుతున్నారు అనే విషయాలను అయితే వీళ్ళని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు మత్స్యకారులు, అలాగే రైతు సంఘాల ప్రతినిధులు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు అయితే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే ఈ 1100 జీవో రద్దు వెనకాల ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే. 2010 నుంచి నేటి వరకు కూడా పోరాట పటిమతో ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తులు అయితే మనతో ఉన్నారు. దీనికి సంబంధించి అప్పుడు పోరాట కమిటీలో కార్యదర్శిగా ఉన్నటువంటి హన్నురావు గారు అయితే మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ 1108 జీవో ఎందుకు రద్దు చేయటం లేదు, దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యాలు ఏమిటనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గురు, ఈ 1108 జీవో అనేది రద్దు చేయలేదు, పైగా ఈరోజు అక్కడ చిమినీ అనేది కూడా కూలదోయడం జరిగింది. ఏంటి దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు? అసలు మేమైతే 1108 జీవో రద్దు చేయాలని చెప్పేసి 2010 ఆగస్టు 15 నుండి ఇంతవరకు ఈ శిబిరాన్ని మేము నడిపిస్తూ ఉన్నాం. ఇప్పటికే 3 ప్రభుత్వాలు మారాయి, కానీ దీని మీద ఎవరూ స్పందించలేదు. అయితే మొన్న ఈనాడు పత్రికలో అక్కడ సాల్ట్ ల్యాండ్ అలాగే తంపర ల్యాండ్ కలిపి ఎన్టీపీసీకి మేము ఇస్తున్నాము అని చెప్పేసి ఒక పత్రిక ప్రకటన వచ్చింది. దీని మీద మేము కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి, మినిస్టర్ గారికి, అంటే స్థానిక మినిస్టర్ మన అచ్చెన్నాయుడు గారికి కూడా తెలియజేయడం జరిగింది. 7 సార్లు దీని పరిస్థితి తెలిసి అడిగాం. అయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీ పని మీదేను, వాళ్ళ పని వాళ్ళే అన్నారు. అయితే ఆల్ ఆఫ్ సడన్ నిన్న ఎవరికి తెలుసో తెలీదో ఏం జరిగిందో తెలియదు, కానీ ఇక్కడ ఉన్న చిమ్నీని బాంబ్ బ్లాస్ట్ చేసి విరగొట్టేశారు. అయితే మేమేమనుకుంటున్నామంటే ఈ బాంబ్ బ్లాస్ట్ చేసి చేయడం వల్ల అది యథావిధిగా వదిలేస్తారేమో అని చెప్పేసి మేము అనుకున్నాము. కానీ ఇప్పుడు బోల్డ్ అనుమానాలు మాకు మధ్యలో మెదులుతూ ఉన్నాయి. ఎలాగంటే ఇప్పుడు జీవో రద్దు కాకుండా ఈ చిమ్నీని ఎలా పేల్చారు, దీని వెనక ఉన్న కథ ఏంటి,
జీవో రద్దు చేసి ప్రజల్లోకి వెళ్ళి తెలియజేసి ఈ చిమ్నీని డిస్మెంటల్ చేయాలి. వాళ్ళు అలా చేయలేదు. అది ఏ రకంగా చేసేది మాకైతే తెలియదు. మేమైతే ఇప్పుడు భయాందోళనలో ఉన్నాం. 2009 నుండి 2025 వరకు ఆ జీవో రద్దు అని చెప్పేసి మేము ఇంతవరకు వచ్చాము. జీవో రద్దు కాలేదు. ఈ లోపల ఈ చిమ్నీని ఇరగొట్టేశారు. దీని వెనుకున్న కథ ఏంటో మరి రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, అలాగే దీనికి సంబంధించిన నాయకులు కానీ ఆఫీసర్స్ కానీ మాకు సరైన సమాధానం చెప్పి మా నివృత్తిని మాకు పరిపూర్ణం చేయాలా, అనుమానం నివృత్తి చేయాలా. లేదు అంటే మాత్రం మేము చిమ్నీ పేల్చేసాము, మా ఇష్టానుసారం చేస్తాము అంటే మాత్రం మేము ఒప్పుకునేది లేదు. ఏది ఏమైనా స్థానికంగా ఉండే మత్స్యకారులకు కానీ రైతులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు చేస్తాను అంటే చేసుకుని వెళ్ళండి. కానీ మాకు ఏమైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఆ పవర్ ప్లాంట్ ఏ విధంగా అయితే ఆగిందో మరి అదే రకంగా ఈ ఆందోళన అనేది మరి మీరు చవి చూస్తారు. కనుక ప్రజలో ఉండే భయాన్ని, ఎందుకు ఈ చిమ్నీని ఎరగొట్టారు, ఏ కారణం చేత ఎరగొట్టారు కనుక ఈ వివరణ అనేది ప్రజలందరికీ తెలియజేయాలి. మీరు ఒకవేళ తెలియజేయని వేళ ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారు. కనుక ప్రభుత్వం దీని మీద సరి అయిన దృష్టి పెట్టి ప్రజల్లో అవగాహన కల్పించాలా. ఇదిగో ఈ చిమ్నీని ఎరగొట్టేసాము, దీని స్థానేనా ఇగో ఫలానా వ్యవసాయ ఫ్యాక్టరీ పెడుతున్నాము, లేకపోతే ఇంకో ఫ్యాక్టరీ పెడుతున్నాము, లేక మత్స్యకార ఫ్యాక్టరీ పెడుతున్నాము, లేకపోతే ఇంకోటికి పెడుతున్నాము, ఇదంతా మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి మీరు నివృత్తి చేయండి. లేని పక్షంలో ఈ చుట్టుపక్క ఉండే 48 గ్రామాలు ఏకమవుతారు, మళ్ళీ మీ మీద పడతారు, మళ్ళీ మీరు వెనక్కి వెళ్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి, మత్స్యకార మంత్రి గారికి, రామ్మోహన్ నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏంటి మీరు ఎన్ని సంవత్సరాలుగా దీన్ని పోరాటం చేస్తున్నారు, అసలు దేనికోసం పోరాటం చేస్తున్నారు? ఈరోజు ఒక చిమినీ కూడా పగలు కొట్టేసిన పరిస్థితి కూడా ఉంది అక్కడ. అసలు ఏంటి మీరు ఏ రకంగా ఇది ఆలోచిస్తున్నారు? నా పేరు కారుణ్య కేశవ్ అండి, ఒడిదండ గ్రామ నివాసిని. మరి ఈ ఉద్యమంలో నేను ఒక పోరాట కమిటీలో మెంబర్గా ఉన్నాను. అయితే 1108 జీవోకి ఇచ్చే ముందు ఇది చిత్తడి నేలగా, ఆసియా ఖండంలో నెంబర్ 1 చిత్తడి నేలగా, నౌపడ చిత్తడి నేలగా పేరుంది. దాన్ని కేంద్రం కూడా ఈవేళ గజెట్లో నోటిఫికేషన్లో పెట్టకుండా సోంపేట పెట్టారు. అది చాలా అన్యాయం. దాని మీద శర్మ గారు కేంద్రానికి లెటర్ కూడా పెట్టారు, నౌపడ ప్రాంతాన్ని చిత్తడి నేల కింద పెట్టమని చెప్పి. గవర్నమెంట్, మోదీ గవర్నమెంట్ దాని మీద కనికరించలేదు. మరి ఏం చేస్తారా మరి వాళ్ళ ఇష్టాలు. ఇకపోతే చిమ్నీ మరి 1108 జీవోని రద్దు చేయమని మేము 15 సంవత్సరాల నుంచి 2009 నుంచి మేము పోరాటం చేసుకుని వస్తుంటే, ఈ పవర్ ప్లాంట్ని నిర్మాణం కాకుండా మేము అడ్డుకొని వస్తుంటే, ఈవేళ జీవోని రద్దు చేయకుండా ఆ చిమ్నీని విరగొట్టేసి కాంట్రాక్ట్ లాభంకో మరొకటో వెనకాసల ఏమిటి అసలు మీ ప్రభుత్వం తాలూకా ఉద్దేశం ఏమిటి? మాకు అది తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదా మరి ఇదే ఇలాగ కొనసాగితే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి మాకు వ్యతిరేకంగా ఏ ఫ్యాక్టరీ పరిశ్రమ వచ్చినా దాన్ని వ్యతిరేకించి మేము అడ్డుకుంటామని చెప్పేసి నేను మీడియా ముఖంగా మీకు తెలియజేస్తాను. అంటే మీ అనుమానాలు ఏమున్నాయి, అసలు ఇక్కడ ఏం వస్తుందని మీ అనుమానాలు ఉన్నాయి? ఫస్ట్ ఇప్పుడు అనుమానాలు అంటే, ఇప్పుడు మూలపేట పోర్టు ఏర్పడిన తర్వాత అక్కడ పనులు ప్రారంభమైన తర్వాత రకరకాలుగా పరిశ్రమలు వస్తాయని చెప్పేసి ప్రచారాలు జరుగుతున్నాయి. విమానాశ్రయం వస్తుందని చెప్పేసి, ఆయిల్ ఫ్యాక్టరీ వస్తుందనేసి, మరొకటి సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుందనేసి, మరి పెట్రోకెమికల్స్ వస్తాయనేసి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వాస్తవాలు ఎంత అనేది మాకు ఇంకా మేము పేదవాళ్ళు మాకే తెలియదు. మరి ప్రభుత్వమే చెప్పాలి. మరి అలాంటివి వచ్చేటప్పుడు జీవోని మాకు ముందుగా రద్దు చేసి మీరు ఏమైనా పెట్టుకోవాలంటే మాకు హానికరం లేకుండా, ఎలాంటి పరిశ్రమ అయితే మాకు ఎలాంటి హాని కలగకుండా ఏదైతే పరిశ్రమ ఉంటుందో ఆ పరిశ్రమని పెట్టండి. ఇప్పుడు మా సిపిఐఎంఎల్ జిల్లా రైతు కూలీ సంఘం నాయకులు మాట్లాడినట్టుగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టండి, మేము సంతోషిస్తాం. అలాగే మాకు మేలు కలిగే పరిశ్రమలు పెట్టండి. అంతేగాని మాకు హానికరమైన కెమికల్స్ ఫ్యాక్టరీ, ఆయిల్ పెట్రోకెమికల్స్ ఏవో లేనిపోని ప్రచారాలు జరుగుతున్నాయి, అవన్నీ కానీ వస్తే మేము దానికి ఖచ్చితంగా ఎదిరించి మేము మళ్ళీ పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి మీకు మేము మీడియా ముఖంగా తెలియజేస్తాం.
అయితే మరీ ముఖ్యంగా మన జిల్లాలో ఒక ఇద్దరు మంత్రులు అయితే ఉన్నారు. మరి ఆ ఇద్దరు మంత్రులు కూడా దీనికి సంబంధించింది ఒక మంత్రి, పూర్తిగా వ్యవసాయ మత్స్యకార శాఖ సంబంధించినటువంటి ఒక మంత్రి ఏంటంటే పూర్తిగా విమానయాన శాఖ మంత్రి. అంటే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు వాళ్ళకి క్షుణ్ణంగా తెలిసినటువంటి మంత్రులు. మరి ఈ మంత్రులు ఉన్నప్పుడు ఆ జీవోని ఎందుకు రద్దు చేయలేదన్న అనుమానాలు మీకు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా దానిపైన ఇంకా వ్యతిరేక అనుమానాలు ఏమైనా ఉన్నాయా? మేమైతే ప్రభుత్వానికి రెండు చేతులు దండం మొక్కి నమస్కారం చేసి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మన జిల్లాలోని శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి ఒక వ్యవసాయం మత్స్యకార శాఖలో గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు మంత్రిగా పని ఉన్నారు. అలాగే రామ్మోహన్ నాయుడు గారు మా పార్లమెంట్ సభ్యులు, ఆయన కేంద్ర విమానయాన శాఖలో మంత్రిగా కొనసాగుతున్నారు. వారు తలుచుకుంటే ఈ జీవోని ఎంతసేపు రద్దు చేయడానికి, కానీ మా పరిస్థితులు అన్నీ ఆయనకు తెలుసును, ఈ ప్రాంతం పరిస్థితులన్నీ తెలుసును. మరి తెలిసి కూడా మాకు ఇప్పటివరకు జీవో రద్దు చేయకుండా ప్రభుత్వం మా మీద స్థిరకన్న వేసి మాకు ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. ఈ జీవోని రద్దు చేసి మా కుటుంబాలని తంపరలో వేట కొనసాగించేటకు 5 సంవత్సరాలకు ఒకసారి లీజు రూపంలో ఆర్డర్ ఇచ్చి మాకు ఆదుకోమని చెప్పేసి ఇద్దరు మంత్రులకి, కేంద్ర మంత్రికి, రాష్ట్ర మంత్రి వర్యులకి, గౌరవనీయుల వారికి నేను ప్రాధాయపడి కోరుకుంటున్నాను. అయితే దీనికి సంబంధించి అఖిల భారత సంఘం రైతు కూలీ ప్రతినిధులు అయితే మనతో ఉన్నారు. అసలు ఏంటి ఈ 1107కి 8కి తేడా ఏంటి, అసలు ఇక్కడ 8ని ఎందుకు తీయట్లేదు, ఈ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అనే విషయాలని ఈయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇన్ని ప్రభుత్వాలు మారినా అయితే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పాలకపక్షంలో వచ్చినా సరే ఈ 1108 జీవోని ఎందుకు సరళీకృతం చేయట్లేదు, దీని వెనకాల ఏమన్నా మీకు అనుమానాలు ఉన్నాయా? అనుమానాలు ఉన్నాయి సార్. అనుమానాలు లేకంటే ఎలాగ ఉంటాయి? ఈరోజు సిమ్ని 1108 జీవో రద్దు చేసిన మన అధికార ప్రకటన ఇవ్వకుండా ఈరోజు సిమ్ని తోయడానికి కారణం ఏంటి? 1108 జీవో ఒక ప్లాంట్కి ఇచ్చిన తర్వాత ఏదైనా సరే, ఏ భూములైనా సరే, ఒక కంపెనీకి ఇచ్చిన తర్వాత ఆ భూములు ఆ జీవో రద్దు చేయకంటే వేరే దీనికి ఇవ్వడానికి వీల్లేదు, దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అది సుప్రీంకోర్టు డైరెక్షన్ అది. కానీ ఈరోజు దానికి సిమ్ని ఈరోజు ఎటువంటి ఇది లేకుండా సిమ్ని కూల్చారు. దాని వెనక కొన్ని కారణాలు ఏంటి? అనేక అనుమానాలు వస్తాయి. రేపు పొద్దున్న ఏమవుతుంది? రేపు పొద్దున్న ఇంకేం రాబోతుంది? పెట్రోకెమికల్ ఇండస్ట్రీలు అంటారు 10,000 ఎకరాలు మళ్ళీ దానికి అంటున్నారు. ఇక్కడ ఉన్న ఉప్పు భూములు ఉన్నాయి. ఇక్కడ ఉన్నది నవరుసులకు తల్లి నవ్వుపడి ఉప్పుగల్లని అన్నారు. ఆ ఉప్పు గల్లీలు ఉన్నాయి. ఇక్కడోటి ఉంది. ఇప్పుడు ఈరోజు ఇక్కడోటి పెట్టారు, ఇది పోర్ట్ అని పెట్టారు. పోర్ట్ అని పెట్టిన తర్వాత అక్కడ కాణాలు పెట్టారు, నీరు వెళ్ళే ప్రాంతం కాణాలు పెట్టారు. అది మామూలు తాత్కాలికంగా పెట్టారు. ఆ నీరు స్టాగ్నేట్ అవుతుంది. నీరు స్టాగ్నేట్ అయిన వల్ల రేపు పొద్దున వర్షాలు పడండి, ఈ మొత్తం కూడా మళ్ళీ మామూలు యథాస్థానంలోకి వస్తాయి. మొత్తం పంట భూములన్నీ పోతాయి. మొత్తం మన మినిస్టర్ కూడా ఇవ్వడం జరిగింది, ఓ మెమోరాండం. కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది మెమోరాండం. ఆయనకి మొన్న అయితే మా మినిస్టర్ గారు స్పందించేది వెంటనే ఏదో చేయమని చెప్పారు, వాళ్ళకు కూడా చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు అది ఏంటంటే తాత్కాలికంగా చేశారు, కానీ పర్మనెంట్గా అదే చేయలేదు. రేపు పొద్దున్న నీరు వస్తే ఏమవుతుందని ప్రజలు ఆందోళనగా ఉన్నారు. రెండోది సిమ్ని 1108 జీవో రద్దు చేయకుండా ఈ సిమ్ని కూల్చేసిన తర్వాత వెనక్కి ఏంటి దీని పరిస్థితి ఏంటి? రేపు పొద్దున ఏమవుతుంది? రేపు పొద్దున ఎవడు రాబోతున్నాడు? రేపు పొద్దున ఏ కంపెనీకి ఇస్తారు? దీన్ని ఏ జీవో తీసుకొస్తారు? ఏది తెలియకుండా, ఏదో చేయకుండా, ఏదో లేకుండా దీని మీద మరం అనేది ఇక్కడ ప్రజల్లో మాత్రం భయాందోళన మాత్రం బాగా చెందుతున్నారండి. ఇక్కడ మత్స్యకారులు కానీ, ఇక్కడ రైతాంగం కానీ. ఆ తర్వాత రెండోది అక్రమంగా ఇక్కడ రొయ్యల చెరువులు అనేవి విపరీతంగా ఇప్పుడు మీరు చూశారు ఆ ఏరియాలో. రొయ్యల చెరువులు అనేవి అక్రమంగా చాలా ఉన్నాయి. తంపర భూములు అవి. ఎందుకంటే నీరు వెళ్ళేటప్పుడు మొత్తం కూడా స్టాగ్నేట్ అవుతుంది కాబట్టి, ఇక్కడ పొల్యూట్ అవుతుంది కాబట్టి, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి, చిన్న చెత్తకు ఉన్నాయి కాబట్టి దీని వెనక మర్మం ఉన్నదని మనం అనుకోవడానికి పెద్ద వింతేం లేదండి. ఉన్నది కూడా పెట్రోకెమికల్ ఇండస్ట్రీలకు ఇవ్వడానికి, దీనికి అదానీ కంపెనీ వాడికి ఇవ్వడానికి ప్రభుత్వాలు కూడా ఈరోజు పాల్గొన్నాయి. దీన్ని కూడా అంత ప్రైవేటేషన్ పెట్టుబడిదారి విధానాలకే ఇస్తారు. కానీ మేమేంటి ఈరోజు చెప్తున్నారు అభివృద్ధికి ఆటంకం అని. అభివృద్ధికి ఎప్పుడు ఆటంకం లేదు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తేండి తప్పేం లేదు. ఇప్పుడు ఒకటి ఉంది, ఆమ్దాల షుగర్ ఫ్యాక్టరీ ఉంది, తెరవండి తప్పేం లేదు. ఇక్కడ జూట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇక్కడ వ్యవసాయ కొబ్బరి, మామిడి, జీడి అనేకమైన ఉద్యాన ప్రాంతంలో ఉంది, పెట్టండి తప్పేం లేదు. ఆ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెడితే డెవలప్మెంట్ అయితే, జనాల డెవలప్మెంట్ అయితే, ఈ జిల్లా డెవలప్మెంట్ అయితే కావాల్సింది ఏంటండి? అనేక వనరులు ఉన్నాయి. ఇక్కడ అభయస్ధార, నాగావళి, జంజావతి, ఇక్కడ బహుదా అనేక నదులు ఉన్నాయి మన ఉత్తరాంధ్రలో. ఈ నదులన్నీ కూడా నీరు ఈరోజు కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు టెక్కలి, పలాసమైన టెక్కలి నీరు అందకుండా ఉన్నాయి.
ఈరోజు వ్యవసాయానికి గిట్టుబాటు ధర లేకుంటుంది, వ్యవసాయ దానికి ఏమి ఉన్నది, అవి డెవలప్ చేయండి, కాదని మేము అనట్లేదు, అభివృద్ధికి ఏనాడో ఆటంకం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రజలు నష్టపోతున్నారు, ప్రజలకు నష్టపోయే విధంగా కింద చెయ్యొద్దని చెప్తున్నాం. డెవలప్మెంట్ అదేంటండి, ఒకళ్ళు త్యాగం చేస్తే 10 మంది బ్రతికితేనే అది డెవలప్మెంట్. కానీ ఒకళ్ళ గురించి 100 మంది చచ్చిపోతే డెవలప్మెంట్ ఎలాగవుద్దండి? అర్థం చేసుకోవాలి మేధావులు కూడా, ప్రభుత్వాలు కూడా. గత ప్రభుత్వాలు అయితే వైఫల్యం చెందినవి అనే చెప్పుకోవచ్చు అని అంటున్నారు. ఈ 1108 జీవోని రద్దు చేసే దిశలో అయితే గత ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయి. అయితే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఒక ప్రతిపక్ష హోదా పోషించినటువంటి వ్యక్తులే. అయితే ఇప్పుడు పాలక పక్షంలోకి వీళ్ళు ఎంటర్ అయ్యారు. అయితే మన ప్రాంతం నుంచి ప్రస్తుతానికి ఒక స్టేట్ గవర్నమెంట్ తరపునటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక మంత్రి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక మంత్రి అయితే ఉన్నారు. ప్రత్యేకంగా మన రాష్ట్రానికి సంబంధించిన మంత్రి అయితే కేవలం వ్యవసాయ ఆధారిత శాఖకి అలాగే మత్స్య శాఖకి కూడా ప్రతినిధిగా ఉన్నారు. మరి ఈయన జోక్యం చేసుకుంటే ఆ 1108 జీవో రద్దు చేయగలుగుతారా లేదా? ఆయన మీరు చెప్పినట్టు ఈరోజు మన అదృష్టం వల్ల ఈ జిల్లాలో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ 2 మినిస్టర్లు, మామూలు మినిస్టర్లు గారు ఇద్దరు కూడా. అయితే ఈయన తలుచుకుంటే చెయ్యే సమస్య ఎట్లేదు. రామ్మోహన్ నాయుడు తలుచుకుంటే, రామ్మోహన్ నాయుడు దాని మీద పూనుకుంటే, రామ్మోహన్ నాయుడు మీద పూర్తిగా నమ్మకం, అయితే వ్యక్తిగతంగా నమ్మకం నాకు ఉన్నది. రామ్మోహన్ నాయుడు ఆయన తలుచుకుంటే కాకపోతే, అచ్చెన్నాయుడు తలుచుకుంటే కాకపోతే సీనియర్ నాయకులు అయ్యి ఇక్కడ మొత్తం కూడా అణువు కూడా వాళ్ళకి తెలిసే ప్రదేశం ఇది. ఆట తమాసాలు ఏం కాదు ఇది. ఇక్కడ మత్స్యకారులు ఎలా జీవిస్తున్నారో, మత్స్యకారులు అందరికన్నా ఎక్కువ తెలిసిన నాయకత్వం అది. వాళ్ళు తలుచుకుంటే కాపాడడం ఎట్లేదు, అది ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు పక్కా మేము వెళ్ళి అడిగితే ఇది మీకు ఏమి ఇబ్బంది ఉండదు, మేము పక్కా జీవోని రద్దు చేస్తామని కూడా హామీ ఇచ్చారు, చెప్పారు. అప్పుడు కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పారు. మేము మినిస్టర్ దగ్గరికి కూడా మెమోరాండంకి వెళ్ళినప్పుడు, పోరాట కమిటీ ద్వారా మెమోరాండంకి వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పారు. ఈయన తలుసుకుంటే కాకపోవడం అనేది ఏంటి ఉండదు. ఈయన మాత్రం ముందుకొచ్చి ఈ విషయంలో మాత్రం అతని సొంత గ్రామాలు, అతని సొంత నియోజకవర్గం, అతని సొంత ప్రజలు, ఇక్కడ ఎటువంటి రాజకీయాలు ఇవి కానీ కాదు. ఇక్కడ మనం రాజకీయాలతో మాట్లాడడం లేదు, కాకపోతే ఇక్కడ సమస్యతో మాట్లాడుతున్నాము, వ్యక్తిగా మాట్లాడట్లేదు. కాబట్టి ఇద్దరు తలుసుకున్నా వాళ్ళు ఎక్కడ కుంభస్థలాలు కాబట్టి వాళ్ళు తనుసుకుంటే కాపోవడం అనేది ఏమీ ఉండదండి. వాళ్ళు తనుసుకోవాలని, వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతాన్ని వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు స్థిరస్థాయిగా ఉండాలని, వాళ్ళ నాయకత్వం స్థిరస్థాయిగా వహించాలని, ఈ జీవో రద్దు చేసి ప్రజల పక్షాన్ని నిలబడాలని, రామ్మోహన్ నాయుడు మాత్రం ప్రజల పక్షాన్ని నిలబడతానని మాకు 100% గ్యారంటీ ఉంది. ఆయన ఎందుకంటే చేస్తున్న పని విధానాలు కానీ, పార్లమెంట్లో మాట్లాడే పని విధానాల మీద కానీ మాకు ఆ నమ్మకం ఉన్నది, ఇక్కడ నాయకత్వం మీద నమ్మకం ఉన్నది. కాబట్టి దయచేసి మాత్రం ఇక్కడ ఉన్న మీ సొంత ప్రజల్ని, మీ సొంత గ్రామాలని, మన సొంత అందరము కలిసి మెలిసి అన్నదమ్ముల్లా ఉండేవాళ్ళం. కాబట్టి దయచేసి మాత్రము ఈ జీవోని రద్దు చేసి మత్స్యకారులు న్యాయం చేయాలని మాత్రము మినిస్టర్ని మేము కోరుతున్నాము. అదేవిధంగా అది కూల్చేయడం అనేది జరిగింది. అది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ కింద మనం ఇప్పుడు పరిగణించాలి. వాళ్ళు ఏం చేసుకున్నా సరే మనకు సంబంధం లేదు. అయితే ఇప్పుడు ఆ 173 మీటర్ల చిమినీని వాళ్ళంతటికి వాళ్ళు డిస్పాండిల్ చేసుకున్నటువంటి తరుణంలో మనకొచ్చే నష్టం ఏంటి? మనకొచ్చే నష్టం అంటే ఇప్పుడు ఆ సిమ్నీ కూల్చిన వల్ల మాకు నష్టం మేము అనట్లేదు సార్. సిమ్నీ కూల్చడం వల్ల అంటే 1108 జీవో రద్దు చేసి దాని మీద ప్రజలను అవగాహన కల్పించి, దాని మీద మీకు తంపర భూములు లీజుకి అడిగారు కాబట్టి మీకు లీజుకి ఇస్తామని అవి కూల్చిస్తే మాకు వచ్చిన సమస్య తప్పే అదేం లేదండి. అది కావాలని కోరుకున్నారు. కానీ ఎటువంటి జీవో రద్దు చేయకుండా, ఎటువంటి లేకుండా సిమ్నీ కూల్చడం వల్ల వెనకున్న అంతరాయం ఏంటనేది మాకు తెలియట్లేదు. అది అంతే. అయితే ప్రభుత్వానికి మీరు ఫైనల్గా ఏమని నివేదించదలుచుకున్నారు ఈ విషయంలో? మేమైతే 1108 జీవో రద్దు చేసి ఇక్కడ బ్రతుకుతున్న అన్ని వర్గాలకి ఎటువంటి ఆటంకం, జీవనాభివృద్ధికి ఆటంకం లేకుండా యథాస్థానంలోనే మళ్ళీ అవన్నీ ఉంచి అక్కడోటి ఉన్న మత్స్యకారులకి వేట చేయడానికి ఆ తంపర భూములు, తంపర ఏదైతే ఉందో ఫస్ట్ నుంచి 2000 మొత్తం 1945 నుంచి వాళ్ళకి ఇస్తున్న తంపర భూములు ఏదో ఉందో యథాస్థానంలో వాళ్ళ లీజుకి ఇచ్చి ఇక్కడోటి ఉన్నది వాళ్ళ బ్రతుకు తెరువుని ఇక్కడ రైతాంగాన్ని నష్టం లేకుండా అది చూస్తే మాకు చాలండి. మాకు లాస్ట్ డిమాండ్ అదే 1108 జీవో రద్దు చేసి ఆ తంపర భూములు అనేది వీళ్ళకి స్వదేశ మత్స్యకారులు లీజుకి ఇవ్వాలి. ఇక్కడ రైతాంగానికి ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏవైనా తేవచ్చు, తప్పేం లేదు. అది అభివృద్ధి పరిస్థితి.
తాజాగా 173 మీటర్ల పొడవైనటువంటి చిమినీ అయితే సంతబొమ్మాలి మండలం కాకరాపల్లి చుట్టూ పరివాహక ప్రాంత ప్రజలను అయితే పలు అనుమానాలకి గురి చేసే యోచనలో పడేసిందనే విషయం అయితే మనకు అవగాహన అవుతుంది. ఏదైతే 2009లో శంకుస్థాపన చేసినటువంటి పవర్ ప్లాంట్ని ఎలాగైతే నేలమట్టం చేశామో రాబోయే ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో ప్రజల ఆమోదం మేరకే అవి ఉండాలి తప్పితే ప్రజా వ్యతిరేక తరహా పరిశ్రమలు ఇక్కడ పెడితే ఊరుకునేది లేదు. ముందుగా ఆ చిమినీ కూలదేయడం వెనకాలన్నటువంటి రహస్యం ఏంటి, అసలు ఏం ఫ్యాక్టరీలు పెడుతున్నారు, ఇప్పటికే అక్కడ ఏదో పెట్రోకెమికల్ ఫ్యాక్టరీ వస్తుందని ఊహాగానాలు అయితే ఉవ్వెత్తున లెగుస్తున్నాయి. దానిలో మేము చాలా భయాందోళనలు అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఇది వివరణాత్మకంగా మా ప్రజలకు తెలియచేసి అప్పుడు మీరు ఏదైనా పరిశ్రమలు ఇక్కడ పెట్టుకోండి. అతి ముఖ్యంగా 1108 జీవో అనేది రద్దు చేస్తే కానీ మేము ఊరుకోమంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ శిబిరంలో ఉన్నటువంటి మత్స్యకారులైన అయితే ఏమీ కానీ పోరాట సమితి కమిటీ మెంబర్లు అయితే కానీ ఏదైనా కానీ ఇక్కడ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, అలాగే పార్లమెంట్లో ఉన్నటువంటి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి అయితే కావచ్చు, వీళ్ళు కోరుకుంటున్నదైతే ఒకటే, 1108 జీవోని రద్దు చేసి అది సరళీకృతం చేసి మళ్ళీ వారు మనుగడకి కొనసాగించే దిశగా తంపర్లో వాళ్ళ వేట విధానం కొనసాగించే తరహాగా వాళ్ళకి సరళీకృతం చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎటువంటి వ్యవసాయ మత్స్యకార ఆధారిత రంగాలు కాకుండా వేరే రంగాలు అయితే వస్తే మాత్రం మేము వెంటబడి తరుముతామంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.